నమో వెంకటేశాయ నమః. దేవరకొండ చుట్టుపక్కల ప్రదేశాలు, గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలు. గుడి చాలా డెవలప్ చేశారండి. కిల్లాగుట్ట, దేవరకొండ కిల్లాగుట్ట అంటారు. ఇది చూడడానికి బాగుంటుంది. ఏకాదశికి, శివరాత్రికి పైన గుట్ట మీదకి ఎక్కుతాము. 1500 సంవత్సరాల కింద రాజులు పరిపాలించిన గుట్ట ఇది, దేవరకొండ కిల్లాగుట్ట. రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరో పెట్టినట్టే ఉంటుంది కానీ అలా అలా ఏర్పడిన రాయి అది. చుట్టూ కొండలే ఉంటాయి దేవరకొండ చుట్టూ. ఆ గుడి వెంకటేశ్వర గుడి దర్శనం చేసుకుంటే మనకి గుట్ట మొత్తం మంచిగా చూడొచ్చు అండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల ప్రదేశం అన్ని ఇల్లు, పైన టెంపుల్ బాగుంటుంది చూడనిక. చాలా అభివృద్ధి చేశారు. ఇంకా గోడ చూడండి, అప్పుడు రాజులు కట్టిన గోడ అది అలానే ఉంది ఇప్పటివరకు. 1500 సంవత్సరాల క్రితం జరిగినది. ఇంకా గుడి చూడండి మస్తు డెవలప్ చేశారు. గుట్ట పైన ఇది కింది నుంచి పై దాకా మస్తు డెవలప్ చేశారు. లిఫ్ట్ పెట్టారు. గుడి ఇంకో కొత్త కట్టారు, ఇంక ఓపెన్ కాలేదు. ఓపెన్ అవుతుంది వెంకటేశ్వర గుడి. ఇక్కడికి వచ్చి మంచి దర్శనం చేసుకుంటే చాలా కోరికలు నెరవేరుతాయి. వెంకటేశ్వర చాలా అద్భుతంగా ఉంటాడు. ఇది ఆంజనేయ స్వామి గుడి టెంపుల్. దానికి కూడా రోడ్డు పైకి వెళ్ళడానికి బాగుంటుంది. బైక్, కారు అన్నీ వెళ్తాయి. ఇది పైకి గుడి లిఫ్ట్. గుడి ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ చేశారు. వెంకటేశ్వర స్వామి, నమో వెంకటేశ్వర ఆయన దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని మంచి హాయిగా ఉంటుంది. మన కోరికలన్నీ నెరవేరుతాయి. చుట్టూ కొండలే ఉంటాయి చూడండి. ప్రశాంతంగా అనిపిస్తుంది. గాలి కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. రండి దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్, దేవరకొండ. మన ఇష్టం ఉన్న మంచి ఎప్పుడైనా రావచ్చు. టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ కొండలే ఉంటాయండి.